మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమైనా చేద్దాం అనేసి అనుకున్నాను. నేను బొబ్బిలి వెళ్తున్నాను అనమాట మే మంత్ సమ్మర్ హాలిడేస్ కోసం అని. జనరల్గా అయితే చిన్నపిల్లలకి బీటెక్ చదువుతున్న వాళ్ళకి సమ్మర్ హాలిడేస్, బట్ మాకు జస్ట్ నార్మల్గా 3 months అయింది కదా బొబ్బిలి వెళ్ళి అనేసి ఇప్పుడు వెళ్తున్నాము. అయితే ఎప్పుడు మేము కొంచెం లగేజ్ ఎక్కువ ప్యాక్ చేసుకుంటాం అనమాట. ఆన్లైన్లో అలా సెట్ చేస్తూ ఉంటే నా బ్యాగ్స్ అనేవి కనిపించాయి. సో ఆర్డర్ చేసుకున్నాను. హ్యాండ్ పంప్ కూడా ఇస్తాడు, చూపిస్తాను. దీనికి హ్యాండ్ పంప్ కూడా ఇస్తాడనమాట. అయితే డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టేసి హ్యాండ్ పంప్తో అందులో ఉన్న గాలంతా తీసేయాలన్నమాట. ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. బట్టలన్నీ మేము ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట. ఎన్ని బట్టల వరకు పడతాయి ఇందులో అనేసి చూడాలి. సో లెట్స్ స్టార్ట్ ది ప్యాకింగ్. సో గైస్ ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేద్దాము. చూడండి ఎంత ఉందో. సో ఇదైతే ఇప్పుడు నేను ప్యాక్ చేస్తున్నాను. ఎన్ని బట్టలు పడతాయో చూద్దాము. ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఇవైతే ఐరన్ చేసి పెట్టకూడదు, ఎందుకంటే ఇది మనం మొత్తం పంప్ చేస్తాం కదా, అప్పుడు ఐరన్ అంతా పోతుంది. అందుకే నార్మల్గానే పెట్టేస్తున్నాను. సారీ పెడుతున్నాను. ఈ శారీస్ అన్ని రీల్స్ కోసం కొన్నివే. రీల్స్ అయిపోయి కదా, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో మమ్మీ వాళ్ళకి ఇచ్చేయడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. మనకి వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ 5 వస్తాయి. ఒకటి లార్జ్ సైజ్ వస్తుంది, 2 మీడియం సైజెస్ అండ్ 2 స్మాల్ సైజెస్ వస్తాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు నా డ్రెస్సెస్ అన్ని లార్జ్ దాంట్లో పెట్టేస్తున్నాను. మొత్తం పంప్ చేసిన తర్వాత రాయిలా కనిపిస్తుంది అనమాట. చాలా హార్డ్గా అయిపోద్ది. దీన్ని కొడితే మనకు నొప్పి వస్తుంది అన్నట్టు అయిపోద్ది అనమాట. అంత హార్డ్గా ఉంటుంది. దానివల్ల అయితే మనకు కొంచెం బరువు అనేది అనిపిస్తుంది. ఈ 5 బ్యాగ్స్ నాకు 550 రూపీస్కి వచ్చేసాయి. అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఈ డ్రెస్సెస్ అనే కాదు, మనం కావాలంటే బెడ్షీట్స్, హెవీ బ్లాంకెట్స్ అండ్ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. అంటే చాలా హెవీగా ఉన్న వాటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా స్పేస్ సేవియర్ అనే చెప్పుకోవచ్చు మనం. జనరల్గా అందరికీ డౌట్ ఉంటుంది, ఇవి కొంటే ఏమైనా యూజ్ ఉంటుందా లేదా, డ్రెస్సెస్ ఏమైనా పాడైపోతాయా, ఆ పంప్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉంటుందా లేదా అనే డౌట్ అయితే ఉంటుంది. కొనే ముందు ఆలోచిస్తాం కదా జనరల్గా అందరం. బట్ లిటరల్లీ గైస్ చెప్తున్నాను కదా, చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. డ్రెస్సెస్ కూడా ఏం పాడవవు, బాగుంటాయి. కాకపోతే నాలా నచ్చినట్టు కాకుండా నీట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఒక్కొక్క బ్యాగ్లో ఎన్ని డ్రెస్సెస్ పడతాయి అనే డౌట్ కూడా ఉంటుంది మీకు. సో లార్జ్లో అయితే నియర్లీ 25 పీసెస్ అలా పట్టేస్తాయి. మీడియం సైజ్ అయితే ఏం కాకుండా 20 పట్టేస్తాయి. స్మాల్ అయితే 15 to 18 వరకు పట్టేస్తాయి ఈజీగా. ఇవే డ్రెస్సెస్ మేమైతే 3 బ్యాగ్స్లో పెట్టుకునే వాళ్ళం అనమాట ముందు. ఇప్పుడు 2 బ్యాగ్స్తోనే ప్యాకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. అంటే డ్రెస్సెస్నే కాకుండా రిమైనింగ్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, సో అందుకే 2 బ్యాగ్స్ అయ్యాయి మాకు. నేను ఇవి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు పర్చేస్ చేశాను. అండ్ ఇవి మళ్ళీ మనం ప్యాకింగ్ ఓపెన్ చేసేంత వరకు అలానే ఉంటాయి. గాలేం పోవడం కానీ అలా ఏం జరగదు. అండ్ ఇవి రీయూజబుల్ అనమాట, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా ప్రాబ్లం ఉండదు. సో గైస్ ఇప్పుడైతే నా లగేజ్ ప్యాక్ చేశాను. లాస్ట్గా టవల్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకో పడుతుంది ఇది కూడా అనిపిస్తుంది, అందుకే. సో ఇది కూడా పెట్టేసాం. టోటల్గా ఇందులో 28 పీసెస్ పడ్డాయి అన్నమాట. ఇప్పుడైతే దీన్ని లాక్ చేయాలి. వీటికి ఈ లాకర్స్ ఇలా ఇచ్చాడనమాట. సో ఇప్పుడు వీటిలో ఒకటి తీసుకొని మొత్తం 5 బ్యాగ్స్ ఇచ్చాడు కదా, సో 5 బ్యాగ్స్కి 5 క్లిప్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని ఈ స్టార్టింగ్లో పెట్టి ఇలా తీసుకొని వెళ్ళిపోవడమే. అప్పుడు దాని అంతా అదే టైట్గా అయిపోతుంది. ఇప్పుడు అసలైన టాస్క్ అన్నమాట, పంప్ చేయాలి. సో ఈ క్యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ పంప్ అయితే ఇచ్చాడనమాట పంప్ చేయడానికి. సో ఈ క్యాప్ తీసిన తర్వాత ఇది ఇక్కడ ఫిక్స్ చేయాలి మనం. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయాను, ఈ పింక్ కలర్ది అయితే తీయకూడదు ఫ్రెండ్స్. నేను తెలియక ఫస్ట్లో తీసేసాను అనమాట. ఈ పింక్ కలర్ది అయితే తీయకూడదు, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేసేసి పంప్ చేసి అలసిపోదాం. పంప్ చేయడం అయితే మాత్రం చాలా కష్టం.
మనకున్న ఎనర్జీ అంతా అయిపోతుంది. సో బాగా తినేసి పని చేయండి ఎప్పుడైనా ఎవరైనా చేస్తే. నేనైతే ఇవి సజెస్ట్ చేస్తాను యూజ్ చేయమని. హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు లాంగ్ ట్రావెల్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి. కష్టంగా వస్తుంది గైస్, ఇక్కడ ఎండింగ్కి వచ్చాక మాత్రం బాగా కష్టం. సో ట్రై. ఇప్పుడైతే మహేష్ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఈ ప్యాకింగ్కే నాకు మలిసిపోతున్నాను ఫ్రెండ్స్. నా లగేజ్ ప్యాకింగ్ అయిన తర్వాత మహేష్ది కూడా చేసేస్తున్నాను అనమాట. సో పంపింగ్కి అయితే చాలా కష్టం అనిపించింది నాకు, అందుకే మహేష్ వచ్చి మిడిల్లో హెల్ప్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో ఫ్రీగా అయిపోతుంది పంపింగ్, బట్ ఎండింగ్ వచ్చేసరికి చాలా ఎనర్జీ యూజ్ చేయాలన్నమాట. పంపింగ్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, మహా అయితే 2 minutes అంతే, అయిపోతుంది ఈజీగానే. సో ఇది కూడా రెడీగా ఇసి అట్టమొక్క కూడా రాడ్. ఇప్పుడు ఇవి ట్రాలీలో పెట్టి చూపిస్తాను చూడండి. మీకు బాహుబలి బీజియం వేసుకోవచ్చు గైస్, అంత బరువు ఉంది, చాలా బరువు అయితే ఉంది. సో లార్జ్ కింద పెట్టాము, మీడియం ఇక్కడ పెట్టామన్నమాట, స్మాల్ ఇక్కడ పెట్టాము. సో ఇలాగా మా బట్టలన్నీ ఒక ట్రాలీలో అయితే సరిపోయాయి. యాక్చువల్గా అయితే మాకు ఎప్పుడు 2 ట్రాలీస్ పట్టేవి బట్టలన్నీ కలిపి, కానీ ఇప్పుడు ఒక ట్రాలీలో పట్టుకెళ్తున్నాం ఇంటికి. మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూసి అవాక్ అవుతారనమాట, ఏంటి ఈసారి మీరు ఎంత తక్కువ లగేజ్ తెచ్చారు అని చెప్పి. సో ఇవైతే నాకు వ్యాలిడ్గానే అనిపిస్తున్నాయి. 550కి అలసిపోయాను, కానీ ఇవన్నీ చేసి కానీ వర్తే. ఇది గైస్ నా వ్యాక్యూమ్ బ్యాగ్ స్టోరీ. మీకు ఒకవేళ నచ్చితే, నేను అలసిపోయినందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.